హలో గైస్, మనం డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఈ వేలంలో వాళ్ళ దగ్గర ఎలాంటి ప్యానిక్ కనిపించలేదు. అది పెద్ద సర్ప్రైజ్ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్. అండ్ యు డోంట్ చేంజ్ ఏ విన్నింగ్ రెసిపీ. ఒక్కసారి ఈ స్క్వాడ్ వైపు చూడండి. ఆబ్వియస్లీ మన విరాట్ కోహ్లీ ఉన్నాడు. కెప్టెన్ రజత్ పడిదర్, టిమ్ డేవిడ్ అండ్ దేవదత్ పడికల్లతో టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్ లాంటి పవర్ఫుల్ హిట్టర్ ఉండడం బిగ్ అడ్వాంటేజ్. వీళ్లతో పాటు జితేష్ శర్మ అండ్ జార్డన్ కాక్స్ రియల్లీ గుడ్ సైనింగ్. ఇది తను చాలా టాలెంటెడ్ యంగ్ ప్లేయర్. నేను అతన్ని ద 100లో చూశాను. ఫైర్ ప్లేయర్. టీంకి ఇది ఒక గ్రేట్ బ్యాకప్. జార్డన్ కాక్స్ ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. ఆర్సీబీ తనను బ్యాకప్గా కన్సిడర్ చేయకపోవచ్చు. ఈవెన్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే బిగ్ న్యూస్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్. ఇది ఆర్సీబీకి ఒక మ్యాసివ్ సైనింగ్. లాస్ట్ ఇయర్ తన కోసం ట్రై చేశారు కానీ దొరకలేదు. బట్ ఈసారి వెరీ గుడ్ డిస్కౌంట్లో దక్కించుకున్నారు. అలాగే మెయిన్గా చెప్పాల్సింది మంగేష్ యాదవ్ గురించి. యష్ దయాల్కి తను జస్ట్ బ్యాకప్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ పర్ఫామ్ చేసేలా ఉన్నాడు. రియల్లీ టాలెంటెడ్ యంగ్స్టర్. బౌలింగ్లో జాక్ ఆఫ్ డఫీని తీసుకోవడం మంచి మూవ్. జాస్ హెజిల్వుడ్ ఫిట్నెస్ గురించి మనకు తెలుసు. సో డఫీ మంచి డెప్త్ యాడ్ చేస్తాడు. లాంగ్ అండ్ షార్ట్ ఏంటంటే ఇది ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ స్క్వాడ్. అందుకే పెద్దగా మార్పులు చేయలేదు. వెల్ డన్ టు యాండీ ఫ్లవర్ అండ్ ఆర్సీబీ టీమ్. కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్ స్పిన్ డిపార్ట్మెంట్లో సుయేష్ శర్మకి తోడుగా ఇంకో రిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుండేది. కానీ ఆర్సీబీ ఇద్దరు మంచి డొమెస్టిక్ ప్లేయర్ని స్క్వాడ్లోకి తీసుకున్నారు. విక్కీ ఓస్వాల్ అండ్ కనిష్ చౌహాన్. మెయిన్గా విక్కీ ఓస్వాల్ ఈ సీజన్ డొమెస్టిక్లో గుడ్ పర్ఫార్మెన్స్. 7 మ్యాచెస్లో 7 వికెట్స్ తీసుకున్నాడు విత్ 6.44 ఎకానమీ. ఆర్సీబీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ పవర్. ఇది చిన్నస్వామి స్టేడియం హోమ్ కండిషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లైనప్ చూడండి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పడిదర్, వెంకటేష్ అయ్యర్ ఇలాంటి టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు. ఇక చివరిలో ఫినిషింగ్ ఇవ్వడానికి టిమ్ డేవిడ్ మరియు రొమారియో షెఫర్డ్ లాంటి ప్రూవెన్ ఫినిషర్స్ కూడా ఉన్నారు. ఈ లైనప్ని చూస్తుంటే ఎంత పెద్ద టోటల్ అయినా చాలా ఈజీగా చేస్ చేయొచ్చు ఆర్ డిఫెండ్ చేసుకోవచ్చు. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనీసం 7 మ్యాచ్లు మనం హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతున్నాం. ఇక్కడ పిచ్ మరియు డైమెన్షన్స్ మీద మన ప్లేయర్స్కి ఫుల్ గ్రిప్ ఉంది కాబట్టి ఇది మనకు అడిషనల్ అడ్వాంటేజ్. వీటన్నిటి మించి ఐపీఎల్ 2026 ఫైనల్ మరియు కొన్ని ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా చిన్నస్వామి స్టేడియంలో జరగబోతున్నాయి. ఇది ఆర్సీబీకి ఒక పెద్ద కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఈ హోమ్ అడ్వాంటేజ్తో టోర్నమెంట్లో ఎండింగ్లో కూడా మంచి మూమెంటం క్యారీ చేస్తే కప్ కొట్టే ఛాన్స్ మనకు పుష్కలంగా ఉంది. ఫైనలీ ఆర్సీబీ 18 ఇయర్స్గా కప్ గురించి వెయిట్ చేసింది. కానీ లాస్ట్ సీజన్ రజత్ పడిదర్ దానికి ఎండ్ కార్డ్ వేశాడు. ఇప్పుడు అంతకంటే టాప్ టాస్క్ని ఫేస్ చేస్తుంది ఆర్సీబీ. అదే టైటిల్ని డిఫెండ్ చేసుకోవడం. లాస్ట్ సీజన్లో బెస్ట్ కాంబినేషన్గా నిలిచిన టీంలో మేజర్ చేంజెస్ చేయకుండా ఆర్సీబీ మంచి పని చేసింది. కానీ స్క్వాడ్ డెప్త్ విషయంలో కొన్ని కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. జాస్ హెజిల్వుడ్ ఇంజరీ మరియు వర్క్లోడ్ మేనేజ్మెంట్ను చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సి వస్తుంది. అలాగే యష్ దయాల్ కూడా లాస్ట్ ఐపీఎల్ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. సో అతని రిథం ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల ఒక జెన్యూన్ అటాక్ స్పిన్నర్ లోటు టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. 2025లో కృణాల్ పాండ్యా మరియు సుయేష్ శర్మ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఫేజ్లో వాళ్ళు కంటిన్యూస్గా వికెట్లు తీసే థ్రెడ్ని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న లోపాలను అధిగమిస్తే ఆర్సీబీ మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేయగలదు. ఆర్సీబీ స్క్వాడ్ ఫర్ ఐపీఎల్ 2026. రజత్ పడిదర్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడికల్, జాకోబ్ బెథెల్, జితేష్ శర్మ, జాస్ హెజిల్వుడ్, కృణాల్ పాండ్యా, నువాన్ తుషారా, రసిక్దార్ సలాం, రొమారియో షెఫర్డ్, సుయేష్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యష్ దయాల్, వెంకటేష్ అయ్యర్, జేకబ్ డఫీ, మంగేష్ యాదవ్, సాత్విక్ దేశ్వాల్, జోర్డన్ కాక్స్, విహాన్ మల్హోత్రా, కనిష్ చౌహాన్. ఆర్సీబీ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఫర్ ఐపీఎల్ 2026. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్. వెంకటేష్ అయ్యర్, రజత్ పడిదర్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జాస్ హెజిల్వుడ్, యష్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్. సో ఇది గైస్ వీడియో. ఈసారి ఆర్సీబీ టైటిల్ని డిఫెండ్ చేసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి కప్ మనదేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈసారి కూడా కప్ నమ్దే.